కుంభకోణాలకు పాల్పడే పార్టీలు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండవన్నారు ఎంపీ లక్ష్మణ్. అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమానికే బీజేపీ ప్రభుత్వం మొగ్గు చూపిస్తుందన్నారు. ఉచిత హామీల పేర్లతో ప్రజలను మభ్యపెట్టలేరని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఢిల్లీ ఫలితాలపైన మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ఢిల్లీ బీజేపీ విజయం అయిపోయింది ఆల్మోస్ట్, ఎట్లా చూస్తారు? 27 సంవత్సరాల తర్వాత బీజేపీ తిరిగి దేశ రాజధానిలో అధికారంలో రావడం అంటే మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమము, మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు మోదీ ప్రభుత్వం ఏదైతే దళారీ వ్యవస్థ లేకుండా పాలన సాగుతుందో ప్రజలు ప్రభావితమైనారు. ఈ అవినీతి ప్రభుత్వాలు, కుంభకోణాలకు పాల్పడేటువంటి పార్టీలు కనుబరుగు కావడమని, ఉచితాల పేరు మీద ఎక్కువ కాలం ప్రజలను భ్రమింపజేయలేరు, గ్యారెంటీల పేరు మీద ప్రజలు మోసం చేయలేదని చెప్పి ఈ ఫలితాలు స్పష్టం చేస్తాం. ఢిల్లీలో కీలకంగా అనేక సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, కానీ బీజేపీ దానికి కొంత విరుద్ధంగా ఉంటుంది అనేది కూడా ఒక అపవాదం ఉంది. ఎట్లా దగ్గరయ్యారు? ఏ విధంగా విశ్వాసం? అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటుంది అభివృద్ధి. వాళ్ళ జీవన ప్రమాణంలో మార్పు తీసుకొచ్చింది బీజేపీ అని భావిస్తూ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబకులకు అండగా ఉంటుంది ఒక బీజేపీ మాత్రం. మిగతా ఉచితాల పేరు మీద భ్రమింపజేసి కుంభకోణాలకు అవినీతికి పాల్పడుతున్న తప్పితే ఒరగబెడుతుంది ఏమి లేదని ఈ ఫలితాలు నిరూపించాయి. కేజ్రీవాల్ సైతం ఓడిపోవడం అంటే మీరు ఆలోచన చేయండి, ఏ స్థాయికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలు మోసం చేసిందో దానికి వంత పాలినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో భాగమైనటువంటి మరి ఈ యొక్క ఆప్ను ఓడించారంటే ప్రజలు తెలంగాణలో కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఈరోజు బీజేపీ కూడా తెలంగాణలో బీజేపీ గెలవడానికి రాహుల్ గాంధీ కారణం అంటున్నాడు కేటీఆర్. ఏం చెప్తారు? కేటీఆర్ గారు ఆడలేక మధ్యలో ఉన్నట్టు ఈ తెలంగాణలో కూడా ఏ రకంగా మరి ఆనాడు టీఆర్ఎస్ ఓడిపోయిందో కాంగ్రెస్ గెలుపుకు టీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందా? అందుకనే ఇవాళ మోదీ నాయకత్వం మీదనే ప్రజలు ఇవాళ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి బీజేపీని గెలుపును చిన్నదిగా చేసే ప్రయత్నం చేసినా ప్రజలు, ఢిల్లీ ప్రజలు అవమానించమే అవుతుందని చెప్పి కేటీఆర్ గారు తెలుసు. తెలంగాణ పైన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తెలంగాణలో కూడా భవిష్యత్తు బీజేపీది అని చెప్పి ఎన్నికలు నిరూపిస్తూ ఉన్నాయి. సో ఇది మొత్తం మీద అయితే ఢిల్లీ ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలు కూడా బీజేపీ పైన విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆ విశ్వాసం ప్రకారమే బీజేపీకి ఓట్లు వేస్తున్నారు, పట్టం కడుతున్నారు. ఖచ్చితంగా ఢిల్లీ కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా, ఏదైతే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.